మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. తమిళనాడు రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన ప్రభుత్వ ఏర్పాటుపై ఏటూ తేలడం లేదు. మెజార్టీ ఓట్లు గెలిచిన మ్యాజిక్ ఫిగర్ రాక కుస్తీలు పడుతున్నారు టీవీకే అధినేత విజయ్. అయితే 118 మంది సభ్యుల మద్దతు ఉందని రుజువు చేస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తామన్న గవర్నర్ ఆదేశాలతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. అదే సందర్భంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇన్ఫాక్ట్ విజయ్ కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఇలాంటి తరుణంలో విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే డిఎంకే గానీ అన్నా డిఎంకే గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే టీవీకే నుంచి గెలిచిన 108 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం అందుతోంది. అయితే టీవీకే అధికారం చేపట్టకుండా నిరోధించే ప్రయత్నంలో డిఎంకే తన చిరకాల ప్రత్యర్థి ఏఐఏడీఎంకేతో కూడా రహస్య చర్చలు ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ పార్టీకి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం లేనప్పటికీ టీవీకేను అధికారానికి దూరంగా ఉంచే ప్రయత్నంగానే ఈ రెండు ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు కాంగ్రెస్ మద్దతు లభించింది. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 112కు చేరింది. అయినా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో డీఎంకే మిత్రపక్షాలైన వీసీకే, వామపక్ష, ఐయుఎంఎల్లను సంప్రదిస్తోంది టీవీకే. అయితే ఈ పార్టీలు కలిసి రాకపోతే న్యాయ పోరాటం చేయాలని ఫిక్స్ అయ్యారు విజయ్. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించాలని అంతర్గత భేటీలో ప్రస్తావనకొచ్చినట్టుగా టీవీకే నేతలు తెలిపారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ సురేష్, వాట్స్ అప్డేట్స్? సంజన, మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు తమిళనాడుకు సంబంధించి వచ్చినప్పటికీ 8వ తేదీ ఇవాళ ఇంకా ఇప్పటికీ ఉత్కంఠ రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 108 స్థానాలను తగ్గించుకున్నటువంటి టీవీకే తమిళిగా వెట్రి కజగం ఇప్పటికే అధికారాన్ని చేపట్టే దిశగా గవర్నర్ ను 2 సార్లు కలవడం జరిగింది. రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్ ను 2 సార్లు కలిసినప్పటికీ కూడా ముందుగా మెజారిటీ నిరూపించాలనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు. దీని కారణంగా ఇప్పటికీ ఇంకా ప్రమాణ స్వీకారం పెండింగ్ పడుతూ వస్తుంది. 108 స్థానాల్లో 2 చోట్ల టీవీకే అధినేత విజయ్ పోటీ చేయడంతో 107కు టీవీకే పార్టీ చేరిపోయింది. ఇటు 5 మంది సభ్యులు ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో 112కు చేరుకున్నటువంటి బలం నిరూపణ విషయంలో 118 మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. 118లో ఇప్పటికీ ఇంకా కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమి భాగస్వామ్యాలతో పొత్తుకు ముందుకు వెళ్లమని చెప్పి టీవీకే అధినేత అయినటువంటి విజయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కమ్యూనిస్టులు, వీసీకే పార్టీ, ఇటు ముస్లిం పార్టీకి సంబంధించినటువంటి వారిపైనే ప్రధానంగా రాజకీయాలు ఆధారపడినటువంటి పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే మాత్రం ఇటు కాంగ్రెస్ 5 మంది, పత్తాయి మక్కలు కచ్చి పీఎంకే వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి వీరిని మద్దతు తీసుకునే దిశగా టీవీకే ముందుకెళ్లట్లేదు. ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ వీరు 2 సీట్లు స్థానాలను గెలుచుకున్నటువంటి వీరితో చర్చలు జరుపుతున్నారు. సిపిఐ 2 స్థానాలు గెలిచిపోయింది. ఇటు సిపిఎం 2 స్థానాలు, వీరితో కూడా టీవీకే అధినేత చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. విడుదలై చిరుతైగల్ కచ్చి వీసీకే పార్టీతో కూడా ప్రస్తుతం టీవీకే అధినేత అయినటువంటి విజయ్ చర్చలు జరుపుతున్నా ఫలితం ఇంకా రాలేదు. దీని కారణంగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోలేదు తప్ప రాజ్భవన్ లో బల నిరూపణ చేసుకోలేనటువంటి విమర్శలు ఎత్తుతున్నాయి. మరోవైపు ఏఐడిఎంకే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి డిఎంకే, 2 పార్టీలు కూడా ఒకటే అధికారాన్ని చేపట్టే దిశగా ముందుకు వెళ్తే మాత్రం టీవీకే ఎమ్మెల్యేలంతా కూడా 108 మంది ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేస్తామని చెప్పి హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా బల నిరూపణ విషయంలో మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునే అంశంలో ఇంకా ఒక స్పష్టత రాకపోవడం కారణంగా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం పెండింగ్ పడుతూ వస్తుంది. గవర్నర్ మాత్రం మెజారిటీ నిరూపణ విషయంలో
ఆ స్పష్టత కోరుతున్న కారణంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో మరొకసారి ఇరకాటంలో టీడీకే పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. తమిళనాడు రాజకీయాల్లో గంట గంటకు పరిణామాలు మారుతున్నటువంటి పరిస్థితి. ఇటు సుప్రీంకోర్టుకు వెళ్లే దిశగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి టీవీకే ఎమ్మెల్యేలు అధినేత విజయ్ భావిస్తున్నప్పటికీ రాజ్యాంగ పరంగా బల నిరూపణ విషయంలో ఇంకా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. కాబట్టి అసెంబ్లీ వేదికగా బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇస్తారా లేదనే దానిపైన ఇవాళ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఆల్ రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.